గాలి జనార్దన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తంగా దక్షిణాది ప్రాంతానికి సంబంధించి పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఏదైతే దక్షిణాది ప్రాంతంలోనే మైనింగ్ వ్యాపారానికి సంబంధించి ఒక డాన్గా ఎదిగినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారి పేరు చాలా ఏళ్ల తర్వాత మరొక్కసారి వైరల్గా మారుతుంది. ఏంటి అంటే ఏదైతే ఈయన ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అందులో భాగంగా ఈయనకు కూడా 7 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించడం జరిగింది. అయితే ఒక్కసారిగా చూసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి గారి జీవితం మరలా జైలుకా అని చెప్పేసి అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం. ఒకప్పుడు చూసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కుమార్తె వివాహం ఏదైతే నల్ల నోట్లు రద్దు సమయంలో జరిగిందో మొత్తం దేశవ్యాప్తంగా ఆ యొక్క పెళ్లి చాలా మారుమోగిపోయిందని చెప్పుకోవాలి. ఒక పక్క దేశం అంతా కూడా నోట్ల రద్దు అంశంతో ఆర్థికంగా కుదేలవుతూ ఉంటే మరో పక్క గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో మాత్రం ఆర్థికంగా ఇంత ఘనంగా పెళ్లి ఏ విధంగా జరుగుతుంది, ఈ డబ్బులన్నీ ఎక్కడ చెప్పుకుంటే అప్పట్లో ఐటీ శాఖ కూడా ఈ పెళ్లికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించి పెళ్లికి సంబంధించి అటువంటి ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెప్పించుకుంటే పరిస్థితి. అయితే ఆర్థికంగా ఇంత ఉన్నతమైన స్థానంలో ఒక అపర కుబేరుడిగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు మొదటిసారి ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో చూసుకుంటే అప్పుడు ఈయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ దానితో పాటుగా బంగారం కానీ మొత్తంగా చూసుకుంటే ఒక వార్తలకు సంబంధించి కావచ్చు ఆర్థికంగా అపర కుబేరుడని ఎంతోమందికి తెలిసిన విషయం. ఈయన ఇంట్లో బంగారపు కూర్చుందని చెప్పేసి కూడా అప్పట్లో అనేక వార్తా కథనాల్లో రావడం జరిగింది. ఈయన కుమార్తె వివాహానికి సంబంధించి ఏదైతే ఇన్విటేషన్ కార్డు ఉంటుందో దానికి కూడా బంగారపు పోతతో ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ చేపించి దాన్ని కుమార్తె వివాహానికి సంబంధించి ఇన్విటేషన్ కార్డు రూపొందించినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే మళ్ళీ ఈయన ఈ యొక్క ఓబులాపురం మైనింగ్ కేసు దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత తుది తీర్పు వెల్లడైన నేపథ్యంలో మరలా జైలుకి వెళ్ళారు. జైలుకు వెళ్ళి అక్కడ ఈయన పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటే ఒకప్పుడు బంగారపు కుర్చీలు, ఆడంబరైనటువంటి జీవితం, చాలా రిచ్ లైఫ్. మరి ఇప్పుడు జైలుకి వెళ్తే అక్కడ సాధారణ ఖైదీలాగా ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకొని మిగతా తోటి ఖైదీలతో పాటు ఈయనకు కూడా ఒక సాధారణ ఖైదీలాగా ఉంచి గతంలో చూసుకుంటే ఎప్పుడైతే మొదటిసారి అరెస్ట్ అయ్యి దాదాపు 2.5 సంవత్సరాలు జైలు జీవితం కనిపించారో అప్పుడు దాదాపు కోర్టు కూడా అనేక రకాల సదుపాయాలకి అనుమతి ఇవ్వడం జరిగింది అప్పటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా. కానీ ఇప్పుడు శిక్ష ఖరారవడంతో ఎటువంటి ప్రత్యేక అనుమతులకు కూడా కోర్టు పర్మిషన్ అయితే ఇవ్వనట్టు అర్థమవుతూ ఉంది. అయితే ఒక్కసారిగా గాలి జనార్దన్ రెడ్డి గారు మరొక్కసారి ఆ యొక్క సాధారణ ఖైదీలాగా మారిపోయి జైల్లో ఏ విధమైన జీవితం గడుపుతారో ప్రజలందరికీ కూడా తెలిసిందే. అంటే మనకి అందరికీ తెలిసింది ఏంటంటే జైల్లో ఖైదీల చేత బుట్టలు అల్లివ్వడం కావచ్చు, అదేవిధంగా మొక్కల పెంపకాలు, వాష్రూమ్స్ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా అవే చేయాల్సి వస్తుందా? ఏ విధంగా ఉంటుంది లోపల ఆయన జైలు జీవితం ఏ విధంగా గడుపుతున్నారు? నిన్నటి రోజున ఎప్పుడైతే చెంచల్గూడ జైలు, గతంలో కూడా ఆయన ఇదే జైల్లో ఉన్నారు, మరలా తిరిగి ఇప్పుడు అదే జైలుకి వచ్చారు. అయితే ఇప్పుడు జైలుకి ఎప్పుడైతే వెళ్ళారో ఆ యొక్క సందర్భంలో ములాఖత్ ద్వారా కుటుంబ సభ్యులు కలిసి కొద్దిమేర బాధకు గురని చెప్పేసి అర్థమవుతూ ఉంది. అసలుకి ఇంత బాధపడేటువంటి సందర్భం ఎందుకు వచ్చిందని ఊహించుకున్నా కానీ ముందు అసలుకి ఈ విధమైనటువంటి పని ఎందుకు చేయాలా అని చెప్పేసి ముందే బాధపడి ఉంటే బాగుండేది కానీ అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఇప్పటివరకు చూశారు కదా, మనం ఏదైతే చేస్తామో కర్మ విల్ హిట్ బ్యాక్ అంటారు. సో గాలి జనార్దన్ రెడ్డి గారు ఎంత ఉన్నతమైన జీవితాన్ని అనుభవించారో మరలా అంతే స్పీడ్గా అంతే త్వరగా ఈ యొక్క జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.